హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మా పిల్లలు పానీపూరి అడిగిండ్రని హెల్తీగా నార్మల్గా అయితే బఠానీతో శనగలతో చేస్తారని నేనైతే కొత్తగా వెరైటీగా హెల్తీగా చేసిన అనమాట. అవి ఏంటివంటే మన బొబ్బర్లు ఉంటాయి కదా, మేమైతే అలచందలు అంటాం. ఇంకా మీరేమంటారో కమెంట్ చేయండి. మేమైతే బొబ్బర్లు అలచందలు అంటాము. దాని అయితే నేను మార్నింగ్ చెప్పినా కదా మీకు, బాయిల్ చేసిన విజిల్ పెట్టి అని ఆలు అవి అయితే బాయిల్ చేసి పెట్టిన అనమాట, సాయంత్రం తొందరగా చేయడానికని. ఇక్కడైతే 2 మ్యాష్ చేసి పెట్టుకున్న పక్కకి. ఇంకా ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే పెంక పైన కాల్చుకొని, ఇంకా ఇక్కడ కారం పొడి, కొంచెం సాల్ట్, చాట్ మసాలా వేసుకొని అయితే ఇవి అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం మ్యాషనర్ తోటి మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం అంతా దీంట్లోనే పసుపు వేసుకొని అన్నీ కొంచెం కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అయితే పెంక బాగా వేడి చేసుకొని దాంట్లోనే ఈ మసాలా మొత్తం నేను ఏదైతే బొబ్బర్లు అవన్నీ ఆలు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని అయితే మంచిగా దానిపైన గరం చేసుకొని చుట్టూగా రౌండ్గా చేసుకొని మధ్యలో అయితే ఒక బొక్కలాగా పెట్టుకున్నా, గుంతలాగా పెట్టుకున్నా. ఎందుకంటే అది వేడి అవుతుంటే నేను ఇది చింతపండు వాటర్ ఏమి వేయలేదు, ఇది ఇన్సెట్ పేస్ట్ దొరుకుతుంది సూపర్ మార్కెట్లో తీసుకొచ్చిన అనమాట. ఇంకా ఇది స్వీట్ చట్నీ అనమాట. అందులో అవి 2 కలిపితే చాలా బాగా వస్తుంది టేస్ట్. సేమ్ మనకు బయట దొరికే పానీపూరి వాటర్ లాగానే ఉంటుంది అనమాట. ఇక్కడైతే కొంచెం కొత్తిమీర, ఆనియన్ అయితే వేసుకున్నా. ఈ వాటర్ అనేది మనం దాంట్లో వేసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసుకుంటుంటే సేమ్ మన పానీపూరి వాళ్ళు బండి మీద చేసుకునే లాగానే ఉంటుంది అనమాట. నేను అది అలానే చేసిస్తాను మా పిల్లలకైతే. బయటదైతే దేను, ఎప్పుడో ఒకసారి నాకు కావాలని అడిగితేనే తెస్తాను, కానీ బయట అయితే తేము. ఇక చూడండి, ఇట్లయితే నేను చేసుకున్న తర్వాత అక్కడైతే స్లోలో పెట్టినామంట. ఇక్కడ పూరీలు కూడా పూరీలు చేసుకుంటే అప్పుడు వేడిగా మనకు ప్లేట్లో వేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే మా పిల్లల కోసం అయితే నేను వేడిగా పూరీలు చేసేసి వేపుకొని అక్కడ వేడి అదే దాంట్లో పేస్ట్ పెట్టుకొని పానీలు అయితే తయారు చేసిస్తున్నా. లాస్ట్లో మళ్ళీ కొంచెం అంత పాపడ, అదే మన పూరి ఉంటుంది కదా, అది ఇంకా కొంచెం అంత వాటరు, ఇంకా కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా కొంచెం సేపు మళ్ళీ ఇటు బాయిల్ అయితే ఉంది చూడండి, మీకు కనిపిస్తుంటుంది దాంట్లో బబుల్స్ వస్తున్నవి. అలా చేసుకొని మనం వేడిగా దాంట్లో కొంచెం పెట్టించుకుంటూ వాటర్ కలిపి వాళ్ళకి ఇచ్చినామనుకో ఒక ప్లేట్లో, అప్పటికప్పటికే తినొచ్చు అనమాట. కొంచెం చూసి తినాలి, ఎందుకంటే అది వేడికి చాలా ఉంది. అప్పటి నుంచి స్లో మంట పైన పెట్టినా కనుక చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ట్రై చేసిన, మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి బొబ్బర్లతోటి. ఎందుకంటే అది హెల్తీ ఫుడ్ కూడా కదా, బొబ్బర్లు చాలా మంచివి హెల్తీకి అని. ఇట్లయితే చేసిన మా పిల్లలు పానీపూరి 2 డేస్ నుంచి అడుగుతుండ్రని చేసిస్తున్న. నోరు బాగాలేదు కదా, జలుబు దగ్గు వచ్చిందని ఇట్లా చేసి ఇచ్చిన అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.